నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్ర ఎన్నికల విజయం అనంతరం సీఎంగా ఇప్పటికే ఫడ్నవీస్ అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఎన్నికల్లో ఈవీఎంల నిర్వహణలో ఉన్నటువంటి ఆరోపణలు అయితే ఇప్పటికి కూడా దేశాన్ని షేక్ చేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక గ్రామంలో రీపోలింగ్ జరిగింది. అయితే ఈసారి బీజేపీ ఎక్కడ గెలిచినా అక్కడంతా కూడా ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్తోటే బీజేపీ గెలుపు సాధ్యం అనేది చాలామంది విమర్శకులు, చాలామంది ప్రతిపక్ష పార్టీలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, మహావికాస్ అఘాడీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ప్రముఖంగా ఆరోపిస్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా బీజేపీ మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్లు, లేకుంటే ఈవీఎంలో ఈసీ డేటా అటు ఇటు మార్చడం, ఈవీఎంలలో ఉన్నటువంటి ఓటింగ్లను కొంత తారుమారు చేయడం వల్లే గెలిచిందని మీరు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన ఠాక్రే కానీ, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి అయితే మాత్రం దారుణంగా ఓడిపోయింది మహారాష్ట్రలో మన జరిగినటువంటి ఎన్నికల్లో. సో 288 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు బీజేపీ కూటమి మహాయుతి ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అక్కడ నిలిచింది మహారాష్ట్రలో. అయితే ఈ ఓటమి తర్వాత నుంచి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలన్నీ కూడా ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున గుప్పిస్తున్నారు. ఈసీతో కాంగ్రెస్ పార్టీ ఫైటింగ్కి సిద్ధమవుతోంది. తాజాగా కాంగ్రెస్ ఈవీఎం ఆరోపణలపైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. షాకింగ్ కామెంట్స్ అని చెప్పాలి. మరి కాంగ్రెస్ ఆరోపణలపైన మండిపడుతున్నారు. వారి వాదనలు నిరాధారమైనవని, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి లాతూర్ ఉదాహరణ చెప్పారు ఆయన. అయితే లాతూర్ సిటీలో కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ దేశ్ముఖ్ గెలుపును గురించి ఫడ్నవీస్ ఒక మాట చెప్పారు. అంటే అమిత్ బీజేపీ అభ్యర్థిని 7,000 ఓట్లకు పైగా తేడాతో ఓడించారు. లాతూర్ రూరల్ నుంచి పోటీ చేసినటువంటి ధీరజ్ దేశ్ముఖ్ బీజేపీ అభ్యర్థి రమేష్ కాశీరామ్ కరాద్ చేతిలో 6,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే నేను వారిని సూటిగా అడుగుతున్నా, అమిత్ దేశ్ముఖ్ లాతూర్ సిటీ నుంచి, ధీరజ్ దేశ్ముఖ్ లాతూర్ రూరల్ నుంచి పోటీ చేశారు. అయితే ధీరజ్ నియోజకవర్గంలో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా, అమిత్ నియోజకవర్గంలో కాలేదా అని ఫడ్నవీస్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచినప్పుడు, నాందేడ్ ఎంపీ సీట్ నుంచి కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు అని ఆయన ఇవాళ కాంగ్రెస్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా వారి పిల్లల మనస్తత్వం, వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నా అంటూ కూడా ఫడ్నవీస్ క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఎంవీఏ నాయకుడు నిన్నటి ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కావడం గురించి కూడా మాట్లాడుతూ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చౌహాన్లను తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, వారు హాజరు కాకపోవడానికి ముందస్తు సమావేశాలకు కారణమని చెప్పారు. వారు హాజరైతే సంతోషించే వాడినని కూడా చెప్పుకుంటూనే తాజాగా ముంబైలో జరిగినటువంటి భారీ వేడుకలో ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి నేతలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజులు ఎవరు సీఎం అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ ఈవీఎంలో గోల్మాల్ జరగలేదనే క్లారిటీ ఇస్తున్నారు. కొన్ని ఉదాహరణలు ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు. మరి నిజంగానే ఈవీఎంలో హ్యాక్ జరిగిందా లేదా అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.